హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు కొత్త రేషన్ కార్డ్స్ కోసం అయితే చెప్పబోతున్నాను. రేషన్ కార్డుల కోసం ఎంతో మంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఒక్కరికి కూడా ఒక కొత్త రేషన్ కార్డుని కూడా పంపిణీ చేయలేదు. ప్రభుత్వం మార్చి 1న పంపిణీ చేస్తామని చెప్పింది, కానీ దాన్ని కూడా వాయిదా వేయడం జరిగింది. ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు రేషన్ కార్డ్స్ వస్తాయా రావా, ఎప్పుడు వస్తాయా అనే విషయాలు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. మార్చి 1న 1,00,000 రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉన్నందు కారణంగా కొన్ని జిల్లాల్లో పంపిణీ చేస్తామని చెప్పింది, కానీ దాన్ని కూడా తిరిగి ఉగాదికి అయితే వాయిదా వేశారు. ఉగాదిన రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఈ రేషన్ కార్డులు అనేవి ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్నారు. అలాగే మీ సేవ ద్వారా కూడా ఎంతో మంది అప్లికేషన్స్ అయితే చేసుకున్నారు. మీ సేవ ద్వారా యాడింగ్ కావచ్చు, లేకపోతే ఇంకా కొత్త రేషన్ కార్డుల కోసం కావచ్చు, ఇలా అయితే అప్లికేషన్ చేసుకున్నారు. దాదాపు రేషన్ కార్డుల కోసం 20 లక్షల అప్లికేషన్స్ అయితే వచ్చాయని చెప్తున్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే మెంబర్ యాడింగ్ కోసం కలిపి పూర్తిగా 20 లక్షల అప్లికేషన్స్ అయితే వచ్చాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇది కేవలం అంచనా మాత్రమే, పూర్తిగానైతే ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు, జస్ట్ ఎస్టిమేషన్ మాత్రమే వేసింది. ఈ రేషన్ కార్డులు అనేవి ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తామని చెప్తూ ఇలా వాయిదాలు అయితే వేస్తూనే వచ్చింది. మార్చి 1న పంపిణీ చేస్తామని 1,00,000 కార్డులు చెప్పింది, కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల, అంటే రేషన్ కార్డులు రెడీ అవ్వకపోవడం, ఇంకా అప్లికేషన్స్ వెరిఫికేషన్ అవ్వకపోవడం, ఇలా కొన్ని రీజన్స్ వల్ల అప్పటికేనైతే ఆపివేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 20 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. 20 లక్షల అప్లికేషన్లను వెరిఫికేషన్ అయితే చేస్తారంట. రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్టు ప్రభుత్వం అయితే చెప్తుంది. అందులో అనర్హుల దగ్గర 1,30,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ 1,30,000 రేషన్ కార్డులను తీసుకొని మళ్ళీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఈ రేషన్ కార్డులు అనేవి కొన్ని జిల్లాల్లో ఉన్నట్టు ప్రభుత్వం అయితే గుర్తించింది. కరీంనగర్, నిజామాబాద్, అలాగే వరంగల్, ఇంకా హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఫిరోజ్గూడ, బోడుప్పల్, ఇలా కొన్ని జిల్లాల్లోనైతే ఈ రేషన్ కార్డులు ఉన్నట్టు ప్రభుత్వం అయితే తెలుపుతుంది. వీటిని తీసుకొని మళ్ళీ అర్హులకైతే పంపిణీ చేస్తారు. అలాగే ఎవరైతే ఈ మెంబర్ యాడింగ్ కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నారో, ఇంకా కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకున్నారో, కొంతమందికి కుటుంబ సభ్యుల పేర్లు యాడ్ చేసుకుంటే రిజెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళు మళ్ళీ తిరిగి అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ చేసుకుంటే మీకు మళ్ళీ అప్రూవ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఎవరైతే అప్లికేషన్ రిజెక్ట్ అయిందో ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి స్టేటస్ అనేది చెక్ చేసుకొని మళ్ళీ తిరిగి అయితే అప్లికేషన్ చేసుకోండి. ఈ రేషన్ కార్డులు అనేది డివైడ్ అవ్వడం వల్ల, ఫ్యామిలీ నుంచి డివైడ్ అవ్వడం వల్ల ఎక్కువగానైతే అప్లికేషన్స్ వచ్చినట్టు ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక చూసుకున్నట్టయితే ఇప్పుడు పంపిణీ చేయబోయే ఏవైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో వీటిని స్మార్ట్ రేషన్ కార్డు రూపంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. స్మార్ట్ రేషన్ కార్డు అనేది కొత్త ఏం కాదు, ఆల్రెడీ వేరే రాష్ట్రాల్లో దీన్ని అమలు చేశారు. పంజాబ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇలా కొన్ని రాష్ట్రాల్లో దీన్ని ఆల్రెడీ అమలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఏటీఎం సైజులో ఉంటుంది. ఏటీఎం సైజులో ఉండి దానికి ఒక చిప్పు అలాగే క్యూఆర్ కోడ్ తో పాటు వస్తుంది. ఇది మనం రేషన్ షాప్కి వెళ్ళి స్వైప్ చేసి మనం అయితే రేషన్ అయితే తీసుకోవచ్చు. ఇవి త్వరలో అయితే ప్రస్తుతం కొత్తగా వాళ్ళకైతే పంపిణీ చేస్తారు. తర్వాత పాత వాళ్ళకు కూడా పంపిణీ చేయాలనేది విడతల వారికి ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఉగాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 6 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేశారు. కానీ ఇప్పుడు ఒక్క రేషన్ కార్డు కూడా పంపిణీ చేయలేదు. ఉగాది నుంచి మళ్ళీ పంపిణీ చేస్తామని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇలా వాయిదాలు వేయడం వల్ల చాలా మంది అయితే నిరుత్సాహానికి గురవుతున్నారు. అలాగే విమర్శలు కూడా వస్తున్నాయి, హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చడం లేదని. చూడాలి ఉగాది నుంచి ఎంతమందికి రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు, మిగిలిన వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే చాలా మంది కొన్ని సంవత్సరాల నుంచి ఈ కొత్త రేషన్ కార్డ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నిరుత్సాహం మిగులుతుంది. చూడాలి ఉగాది నుంచి ఎంతమందికి పంపిణీ చేస్తారు అనేది విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి వీడియో అయితే మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.